ఇది FTL బఫర్ జోన్ లో కొనసాగుతున్నటువంటి నిర్మాణాలు. మరి దీనిపై హైడ్రా ఏం చేస్తున్నట్టు? సో ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు మన తొలి వెలుగు రఘు పైన వాంటెడ్లీ కొంత విమర్శలు, ఆయన పైన ఒక రకమైన బురదలేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో వర్టెక్స్ అనేటువంటి ఆ నిర్మాణ సంస్థ అయితే నిర్మాణాలు చేపడుతుందో శంషాబాద్ దగ్గర, అక్కడ వెళ్ళి స్టోరీ చేయడం జరిగింది మన తొలి వెలుగు రఘు. దాని ద్వారా ప్రభుత్వ భూమి 25 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి తీసుకోవడం జరిగింది. వర్టెక్స్ ఏదైతే అక్రమ నిర్మాణాల విషయంలో, అక్కడ జరుగుతున్న వెంచర్ల విషయంలో హైడ్రా 2 కేసులు పెట్టింది. సో అదేవిధంగా ఇప్పుడు వర్టెక్స్ ఏం చేస్తున్నారో చాలా తెలివిగా మరి 2 కేసులు పెట్టినాక మరి ఏం కుమ్మక్కైనో తెలియదు, కానీ మొత్తానికైతే రఘును టార్గెట్ చేయడం పెట్టారు. దానిలో ముఖ్యంగా FIR ఎవరి మీద చేశారు? సుంకర అనేటువంటి ఒక అడ్వకేట్ మీద, చంద్ర శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి మీద, ఇంకొక వ్యక్తి మీద, 3 పైన కేసులు పెట్టారు. అందులో రఘు పేరు లేదు. ఇక్కడ వాంటెడ్లు ఏం జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతున్న అక్రమాలు వెలికి తీసింది మనతో వెలుగు. సో దానికి కేసు టేకప్, అందులో ఒక పార్ట్ సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ విషయంలో కేసు టేకప్ చేసింది సుంకర. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే కేసు అయింది సుంకర మీద, వాళ్ళ సుంకర అనేటువంటి ఒక అడ్వకేట్ మీద, మిగతా 2 మీద అయింది. దానిలో రఘు ప్రమేయం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు కేసు పెట్టాల్సింది ఎవరు? అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి హైడ్రా అంటా ఉన్నారు. సో ఇప్పుడు హైడ్రా కూడా పోలీస్ స్టేషన్ కదా, మీరు హైడ్రాలో చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కదా, మరి మీరు అక్కడ విచారణ చేయొచ్చు కదా. మీరు స్పెషల్గా చైతన్య రెడ్డి మాకు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి మీరు పహాడీ షరీఫ్లో, ఎవరు హైడ్రా అధికారులు వెళ్ళి పహాడీ షరీఫ్లో కేసు వేసారు. హైడ్రా పోలీస్ స్టేషన్ అప్పుడు హైడ్రా పరిధిలో చేయాలి, కానీ అక్కడికి పహాడీ షరీఫ్కి ఎట్లా డైవర్ట్ చేసారు? ఇది